అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ లలితోపాఖ్యానంలోని శ్యామలా దండకం అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం నమః. శ్రీ చక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ సత్యైక రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు శ్యామలాదేవి కాళిదాస మహాకవికి ఉజ్జయిని మహానగరంలో దర్శనమిచ్చింది. ఆ తల్లిని చూసిన వెంటనే కాళిదాసు పులకించి మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యోతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి అని కీర్తించాడు. మాణిక్య వీణను ధరించి మదించిన కళ్ళతో ప్రకాశిస్తున్న ఆ తల్లి మంజులమైన వాగ్విలాస విద్యాస్వరూపిణి. ఇంద్రనీల మణుల కాంతితో ఉన్న ఆ తల్లిని మనసా స్మరామి అన్నారు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పూండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే ఇలా అన్న వెంటనే కాళిదాస్కి అమ్మవారు మణిద్వీపంలో కదంబవన మధ్యంలో గోచరించింది. అప్పుడు ఆ తల్లి యొక్క శిరస్సు పాదాలు మొత్తం దర్శనమిచ్చింది. దానితో పరవశించి ఆ పులకింతతో అమ్మవారిని వర్ణిస్తున్నాడు కాళిదాసు. జయ జనని సుధా సముద్రాంత రుచ్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే సాదరారప్త సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాదత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీ నద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్నిభ్రూలతా పుష్ప సందోహ సందేహ కృచ్చారు గోరోచన పంకకేళీలలా మాభిరామే సురామే రమే ప్రోల్లసద్వాళికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గంఢస్థలన్యస్త కస్తూరికా పత్రరేఖా సమద్భూత సౌరభ్య సభ్రాంత భృంగాంగనా గీత సాంధ్రీ భవన్మంద్ర తంత్రీశ్వరే భాస్వరే వల్లకి వాదన ప్రక్రియాలోల తాళీ దళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలా మదోద్వేల హేలా లసచక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే స్వేద బిందూల్లసత్పాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే కుంద మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూల కండోత్కరే జ్ఞానముద్రాకరే శ్రీకరే కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే సులలిత నవ యౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు విభోక హృత్కంధరే సత్కళా మందిరే మంధరే బంధురచ్చన్న వీరాధిభూషా సముద్యోత మానానవధ్యాజ్ఞ శోభే శుభే రత్నకేయూరరశ్మిఛటా పల్లవ ప్రోల్లసద్దోర్లతారాజితే యోగభిః పూజితే విశ్వదింగ్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిస్వకృతే వాసరారంభ వేళా సముజృంభమాణారవింద ప్రతిచ్చన వాణిజ్యయే సంతతోద్బద్ధయే దివ్యరత్నోత్మికాదీతి స్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోజ్జన్మకేంద్రుపరామండలే ప్రోల్లసత్కుండలే తారకారాజినీకాసహారావళి స్మేరచారుస్తనా భోగ భారాన మన్మధ్యవల్లీ వళిచ్ఛేద వీచి సముద్యత్ సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే శ్రీకరే హేమ కుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్త గంభీర నాభి సరస్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళి భూషణే మంజు సంభాషణే చారు సింజత్కటి సూత్ర నిర్భరిత్సితానంగరేఖా ధనుషింజనీడంబరే దివ్య రత్నాంబరే
పద్మరాగోల్లసన్మేఖలా భాస్వరశ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే చంద్రికా శీతలే వికసిత నవ సింసుకాతామ్ర దివ్యాంశు కచ్చన్న చారూరు శోభా పరాభూత సింధూర సోనాయమానేంద్ర మాతంగ హస్తార్గళే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోత్పలానందితానంగ తోణీర శశాంకరోద్ధమ జంఘాలతే చారు లీలాగతే నమ్ర దిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగరింక నఖేందోజ్వలే ప్రోజ్వలే ప్రహ్వదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయుగ్ని మాణిక్య సంగృష్ణ కోటీర బలా తపోధామ లక్షా రసారుణ్య లక్ష్మీ గృహీతాంగ్రి పద్మద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే శంఖ పద్మద్వయోపాశ్రితే తత్ర విఘ్నేశ దుర్గా వటుక్షేత్ర పాలైర్యుతే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాధివిः సంశ్రితే ధాత్రి లక్ష్యాది సత్యష్టకైః సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రత్న్యా చ సంభావితే ప్రీతి సత్యా వసంతేన చానందితే భక్తి భాజాం పరం శ్రేయసే కల్పసే ఛందసా మోజసా భ్రాజసే योगिनां मानसे ध्यायसे गीत विद्यादि योगाति कृष्णेन सम्पूज्यसे भक्तिमत्ते सा वेधसा श्रूयसे विश्वहृज्येन वाद्येन विद्याधरैर्गीयसे यक्षगन्धर्व सिद्धाङ्गना मण्डलैर्मण्डिते सर्वसौभाग्यवाञ्छावतीभिर्वधूभिः सुराणां समाराज्यसे सर्वविद्या विशेषान्वितं चाटुगादा समुच्चारणं कण्ठमालोल्लसद्वर्णरेखान्वितं कोमलं श्यामलोदारपक्षद्वयं तुण्डशोभातिदूरी भवत्किं सुखाभं सुखं लालयन्ती परिक्रीडसे पाणिपद्मद्वयेनाक्षमाला गुणं स्फाटिकं ज्ञानसारात्मकं पुस्तकं चापपाशाङ्कुशान् बिभ्रति येन सञ्चित्यसे चेतसा तस्य वक्रान्तराद्गत्य पद्मात्मिका भारती निस्सरेध्येन वायावकाभाकृतिर्भाव्यसे तस्य वश्या भवन्ति स्त्रियः पुरुषाः येन वा शान्तकुम्भज्योतिर्भाव्यसे सोऽपि लक्ष्मीसहस्रैः परिक्रीडिते किन्नस्तिध्येदपुष्यामलं तावकं चन्द्रचूडान्वितं ध्यायत तस्य लीलासरो वारिधिस्य केळीवनं नन्दनं तस्य भद्रासनं भूतलं तस्य गीर्देवता किङ्करी तस्य राज्ञाकरी श्री स्वयं सर्वतीर्थात्मिके सर्वमन्त्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके पाहि मां पाहि అని కీర్తించాడు. ఇందులో శ్యామలాదేవి యొక్క స్వరూపం శిరస్సు మొదలుకొని పాదాల వరకు వర్ణించబడింది. ఈ దండకంలో శ్యామలా యంత్ర విశేషమంతా చెప్పారు. శ్యామలా మంత్రంలో ఉన్న అష్ట భైరవ స్వరూపాలు దుర్గా, వటుక, భైరవుడు మొదలైన వారందరినీ కూడా ఇందులో కీర్తించారు. సుఖము, వీణ, పుస్తకము, అక్షమాల పట్టుకున్న ఆ తల్లిని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ల వాక్కుల నుంచి అద్భుతమైన పలుకులు పలికిస్తుంది ఆ తల్లి. ఎవరైతే అమ్మవారిని అయ్యవారితో కలిపి ధ్యానిస్తారో వారికి అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది. వపుహు శ్యామలం తావకం చంద్రచూడాన్వితం. చంద్రలేఖని ధరించిన ఆ శ్యామల శరీరాన్ని ఎవరు ధ్యానిస్తున్నాడో వాడు ఆడుకునే చోటు స్వర్గంలో ఉన్న నందనవనం. వాడికది క్రీడాస్థలం. భూతలం తస్య భద్రాసనం. భూమి వాడికి ఎక్కడంటే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వాగ్దేవతలు వాడి కింకర్లు అవుతారు. లక్ష్మీదేవి వాడు ఏం చెప్తే అది చేస్తుంది. ఆ తల్లి ఎక్కడుందో చెబుతూ సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ భిల్బాటమి మధ్య కల్ప ద్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే అన్నారు. తిన్నగా అమ్మవారు సుధా సింధోర్ మధ్య అక్కడికి తీసుకువెళ్లి మణిద్వీపం, ఆ మణిద్వీపంలో బిల్వవనం దాటగానే కదంబవనం ఉంది. కృత్తివాస ప్రియే, ఏ రూపం ధరించినా ఆవిడికి ఆయనే సర్వం. కాళిదాస మహాకవి ఆ దివ్య స్వరూపాన్ని ఈ విధముగా సంభావించాడు. ఇది శ్రీలలితోపాఖ్యానంలోని
శ్యామలా దండకం అనే అంశం సంపూర్ణము. వచ్చే అధ్యాయంలో శ్రీచక్ర రథస్థిత లలితాదేవి శోభ అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.